అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. ఈ వారం 12వ తారీఖు జనవరి నుంచి 18వ తారీఖు జనవరి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. గతంలో మనం బుధగ్రహం గురించి చాలా వివరాలు తెలుసుకున్నాం. బుధగ్రహానికి అధిపతి ఎవరు, బుధగ్రహాన్ని ఎలా ఇంప్రెస్ చేసుకోవాలి జాతకంలో అనే విషయాలన్నీ చెప్పాం. ఈరోజు సూర్యుడి యొక్క మార్పు జరుగుతూ ఉంది. ఈ సూర్యుడు వచ్చేసి ధనుస్సు రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశించేటువంటి సమయం అనేది ఏర్పడుతుంది. కాబట్టి దీనిని మకర సంక్రమణం అంటారు, మకర సంక్రాంతి అంటారు. 12వ తారీఖు నుంచి 18 వరకు మనం వారఫలం చూస్తున్నప్పుడు మధ్యలో కరెక్ట్గా 15వ తారీఖు నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అన్నమాట. దానివల్ల కూడా 12 రాశులకు ఎలాంటి చేంజెస్ ఉన్నాయనేది తెలుసుకుంటూ ఈ వారంలో గ్రహాల స్థితి చూసుకుంటే గురువు వృషభ రాశిలో, చంద్రుడు మిథునం, కర్కాటకం, సింహం రాశిలో ప్రయాణిస్తూ, కుజుడు కర్కాటక రాశిలో, కేతు కన్యా రాశిలో, సూర్యుడు బుధుడు ధనుసు రాశిలో ఉండి 15వ తారీఖు నాడు సూర్యుడు వచ్చేసి మకర రాశిలోకి రావటం, శని శుక్రగ్రహాలు కుంభరాశిలో కలిసి ఉండడం, రాహు మీనరాశిలో సంచరించడం అనేది ఈ వారం జరుగుతూ ఉంది. ఈ వారఫలం అంతా కూడా ఆదివారం నుంచి శనివారం వరకు, మృగశిర నక్షత్రం నుంచి పూర్వ ఫల్గుని నక్షత్రం వరకు, త్రయోదశి తిథి నుంచి పంచమి తిథి వరకు ఉంటుంది. మీ అందరికీ నేను తెలియజేసేదంటే ఈరోజు మనం కొంతవరకు సూర్యగ్రహం గురించి తెలుసుకొని ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. దయచేసి ఇది తెలుసుకోవటం వల్ల మీకు ఎంత ప్రయోజనం అంటే ఏమాత్రం మీ టైం వేస్ట్ కాదని తెలియజేస్తున్నా. సూర్యుడు స్వతహాగా తనకు తానే అధిపతి. సూర్యగ్రహానికి అధిదేవత సూర్యుడే. మిగతా అన్ని గ్రహాలకి కూడా ఖచ్చితంగా వేరే వేరే దేవతలు అధిదేవతలుగా ఉంటారు. కానీ సూర్యుడు తనకు తానే అధిష్టాన దేవతగా ఉండడం వల్ల సూర్యుడు అన్ని మతాలకి కూడా ఆ కనిపించే సూర్యుడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మతంలోకి సూర్యుని లాగకపోతే మరి వాళ్ళ మతానికి విలువ ఉండదు. అదేంటయ్యా కనబడే చంద్రుణ్ణి లాగట్లేదు, మీరు సూర్యుడిని చూపించట్లేదు, మీదేం మతం అని అడుగుతారు జనాలు. అందుకే వాళ్ళు కొత్త కొత్త మతాలు పుట్టించుకుంటారండి. కొందరు దుర్మార్గుడు కలిసి అలా అది మొక్క కాస పెద్ద వటవృక్షం అయిపోయి కొన్ని మతాలు ఉన్నాయి ఇప్పుడు. సూర్యుని కుమారుడు అంట, ఏందో ఆ భాష ఏంటో అదేంటో మనకు అర్థం కాదు. సూర్యుని కుమారుడు అని చెప్పేసి వదిలేశాడు. ఇంకొకడు అసలు సూర్యుని కన్సిడర్ చేయకుండా చంద్రుడే దేవుడు అనుకుంటాడు. ఇంకొకడు రకరకాల మనుషులు ఉంటారండి. హిందూ మతం మాత్రమే ఆదిత్యుడికి సూర్యుడికి అనేక నామాలతో అత్యంత అద్భుతమైనటువంటి గౌరవాన్ని ఇచ్చి సూర్యుడే సూర్యనారాయణుడు సూర్యమండలం దాటి అనేక 14 లోకాలండి. అసలు పైన 7 లోకాలు, కింద 7 లోకాలు ఉంటాయండి. ఆ లోకాలన్నీ ఏమిటి, అందులో సూర్యుని యొక్క లోకం ఏమిటి, ఆయన ఎంత దగ్గరలో, మనకు చాలా దగ్గరలో ఉంటాడు సూర్యుడు. మనం అనుకుంటాం ఇక ఆయన్ని దాటిన తర్వాత అనేక లోకాల్లో లాస్ట్కి ఉండేది బ్రహ్మలోకము. మొత్తం ఇదంతా కూడా వైకుంఠం, మహావిష్ణువు లోపల ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఈ లోకాలన్నీ అంత అద్భుతంగా చెప్పడం జరిగింది. సూర్యుడి గురించి అగస్త్య మహాముని రాముల వారికి ఆదిత్య హృదయం అనే మంత్రాన్ని బోధించి అందులో అత్యంత గొప్ప నామాలు, సూర్యుడి యొక్క నామాలు చెప్పడం జరిగిందండి. దయచేసి రోజు మీరు ఈ సూర్యుని యొక్క ఆదిత్య హృదయం చదవడం, వినడం చాలా మంచిది. మహానుభావులు శాస్త్రి అనే ఒక పెద్ద అయినా కూడా రాగంతో పాటు ఆదిత్య హృదయాన్ని ఎంతో అద్భుతంగా అందులో చెప్పడం జరిగింది. సూర్యాష్టకం అని ఇంకో మంత్రం ఉంది, అది ఒక అద్భుతము. జపా కుసుమ సంకాసం అని చెప్పేటువంటి సూర్యమంత్రం 2 లైన్లు ఎప్పుడూ అందరూ చదువుకోవచ్చండి. ఈ విధంగా సూర్యుడి గురించి అత్యంత గొప్పగా వర్ణించిన ఏకైక మతము హిందూ మతం మాత్రమే. హిందూ మతంలో మాత్రమే సూర్యుడు అక్షయ పాత్రని ధర్మరాజుకు ఇవ్వడం కానీ, శమంతకమణిని ఇవ్వడం కానీ అనేకంగా మనం సూర్యుని యొక్క ఉపాసనలు వింటూ ఉంటామన్నమాట. అంత గొప్ప సూర్యుడు ఇప్పుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల ఉత్తరాయణ కాలం అనేది మొదలవుతుంది అని అత్యంత గొప్పగా చెబుతూ మిథున రాశి వాళ్ళందరికీ 12వ తారీఖు జనవరి నుంచి 18వ తారీఖు జనవరి వరకు ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తాను. సూర్యుడు మీకు తృతీయాధిపతి అయిన సూర్యుడు ఇప్పుడు మకర రాశిలోకి వస్తున్నాడు, అష్టమంలోకి వస్తున్నాడు అన్నమాట. ఈ రాశి వాళ్ళకి మీరందరూ కూడా అష్టమ సూర్యుడి యొక్క ప్రభావం నుంచి బయటపడాలంటే రోజు ఆదిత్య హృదయం చదవాలి. పెద్దలు చెప్తారండి, త్రిరాచమ్య శుచిర్భూత్వ ధనురాదాయ వీర్యవాన్ అని.
3 సార్లు సూర్యుడి యొక్క మంత్రాన్ని చదవడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి. అష్టమ సూర్యుడి యొక్క నెగటివిటీ పోతుంది. దీనివల్ల బంధువులతో విరోధాలు, గొడవలు, లేనిపోని భయాలు, టెన్షన్లు, అలాగే ఏదైనా కింద పనిచేసే వాళ్ళు మన కింద పనిచేసే వాళ్ళ వల్ల ఎదురు తిరగటం లాంటివి నష్టం జరుగుతాయి అన్నమాట. మిథున రాశి వాళ్ళందరూ కూడా ఈ వారంగానే చూసుకుంటే చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. అలాగే విందులు వినోదాల్లో పాల్గొంటారు, ఆనందంగా ఉంటారు. ధన ఆదాయం ఈ వారం చాలా బాగుంది. కుటుంబ సంతోషం బాగుంది. పిల్లల చదువులో డెవలప్మెంట్ ఉంది. అలాగే విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, ఆస్తులన్నీ సమకూర్చుకోవడానికి మంచి అవకాశం ఉంది. తల్లి యొక్క ఆశీస్సులు ఈ రాశి వాళ్ళకి బాగున్నాయి. సంతానం పట్ల మీరందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళ చదువుల గురించి, వాళ్ళ విదేశీయానాలు, దూర చదువుల గురించి వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటుంది. అలాగే తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ఆరోగ్యపరమైన విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. కడుపుకు సంబంధించినటువంటి గ్యాస్ ట్రబుల్స్ లాంటి ఇబ్బందులు, విపరీతంగా ఆహారం తినడం వల్ల కొన్ని ఆహార పదార్థాలు పడకపోవటం లాంటివన్నీ ఇబ్బందులు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఇబ్బందులు, గొడవలు, మిస్అండర్స్టాండింగ్ లేకపోలేదు. జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుంది. పెద్ద ఇబ్బందులు ఏం రావు. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి రావు. పెళ్ళి కాని వాళ్ళకి ఇంకా కొంత టైం పడుతుంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు అప్పుడే కలుసుకోవడం అనేది కుదరదు. అలాగే ప్రేమికులకు కూడా అంత అనుకూలంగా లేదు. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అలాగే శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది. రుణపీడ లేకపోలేదు. ఈ జాతకం వాళ్ళందరికీ అదృష్టం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. తండ్రి యొక్క సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. పెద్దవాళ్ళ ఆశీస్సులు బాగుండి అదృష్టవంతులవుతారు. ధర్మ మార్గాన్ని నమ్ముకుంటారు. ముఖ్యంగా ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారులు ఏది రావాలన్నా సరే ఖచ్చితంగా మీ జాతకాలు చూడాలి. మీ జాతకంలో ఎటువంటి స్థితి జరుగుతూ ఉంది, దశలో అంతర్దశలో ఏ ఏ గ్రహాలు ప్లే చేస్తున్నాయో చూడాలి. గోచార రీత్యా అయితే అసలు బాగాలేదు. ఉద్యోగంలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి, కానీ జాతకంలో బాగుండొచ్చు. మీ జాతకాలు చూడడానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి పంపించండి. పైన ఇచ్చిన నెంబర్లో వాట్సాప్లో మీతో నేను 15 నిమిషాలు మాట్లాడి 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేస్తాను. మీరు మరకతం రాయి ధరించడం చాలా మంచిది అని చెప్తారు. చిటికెన వేలికి 3 క్యారెట్లు సిల్వర్ మేకింగ్ ఛార్జీ 17,000 జపాలతో మన దగ్గర దొరుకుతుంది. మీ రాశి వాళ్ళందరూ కూడా, అంటే మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఈ వారం ఉద్యోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు పనికిరాదు. ఎటువంటి నెగిటివ్ నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారం మాత్రం చాలా బాగా కలిసి వస్తుంది. వ్యాపారంలో చాలా పైకి వస్తారు. మంచి లాభాలు కలిగి ఉన్నారు. ఖర్చుల విషయానికి వస్తే మంచి కార్యాలకు ఖర్చులు అధికంగా పెట్టే అవకాశాలు మిథున రాశి వాళ్ళకి పూర్తిగా ఉన్నాయి. మిథున రాశి వాళ్ళందరూ కూడా నేను చెప్పిన విధంగా రోజు బుధ మంత్రాన్ని చదువుకొని 17 సార్లు, అలాగే విష్ణు సహస్రనామం చదవడం వల్ల చాలా మంచిది. ఆదిత్య హృదయం కూడా చదవండి. మీ జాతకాలు తెలుసుకోవడానికి పై నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటాను. మీ గోపాల్ అయ్యంగార్.